మహాభారతం 105వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో విరాటుని గోవులను కౌరవసేనలు తరలించుకుపోతున్నారని తెలిసి ఉత్తరుడు యుద్ధానికి సిద్ధమవుతాడు. బృహన్నలుగా ఉన్న అర్జునుడిని సారథ్యం చేయమంటాడు. కురుసైన్యాన్ని చూడగానే ఉత్తరుడు వణికిపోతాడు. కాని అర్జునుడు అతనికి ధైర్యం చెప్పి తానే యుద్ధాన్ని చేస్తానంటూ శమీ వృక్షం వద్దకు తీసుకువెళ్తాడు. చెట్టుపైన దాచిన గాంధీవాన్ని తీసుకుంటాడు. ద్రౌపదితో కూడిన పాండవులమంతా మీ కొలువులోనే ఉన్నామని తానే అర్జునుడనని చెప్తాడు. ఉత్తరుడిని సారథిగా తాను కురుసేనపైకి యుద్ధానికి బయలుదేరి తన దేవదత్త శంఖాన్ని పూరిస్తాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. 1000 మేఘాలు రాపాడినప్పుడు వచ్చే భయంకరమైన శబ్దంలా అర్జునుడి దేవదత్త శంఖం మోగింది. దాని శబ్దం హస్తినాపురం వైపుగా గోవులను తరలించుకు వెళుతున్న దుర్యోధనుని బృందానికి తాకింది. ఒక్క క్షణం వారికే తెలియని విధంగా వారి రోమాలు భయంతో నిక్కబొడుచుకున్నాయి. మేఘ గర్జన లాంటి ఈ శంఖధ్వని, నేల పగిలిపోయేలా పరిగెత్తుకు వస్తున్న ఈ రథఘోష తప్పకుండా అర్జునుడిది మాత్రమే అయి ఉంటుంది. చూడండి, మన ఆయుధాలు కాంతి తగ్గిపోయింది. గుర్రాలు అశాంతిగా కదులుతున్నాయి. మన వీరుల ముఖాలు కలతప్పాయి. మనస్సులో విషాదం తలెత్తుతుంది. ఇప్పుడు గోవులను హస్తినికి పంపించి మనం ఇక్కడ వ్యూహరచన చేయు సమయం వచ్చింది అని చెప్పాడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్య, వ్యూహ ప్రతివ్యూహాల మాటెందుకు? నేనిప్పటికే చెప్పి ఉన్నాను. మీకు, భీష్మ పితామహునికి, కృపాచార్య, అశ్వత్థామ, వికర్ణాదులందరికీ చెప్పాను. ఇప్పుడు యుద్ధం చేయు అవసరం గాని, వ్యూహాలు రచించే అవసరం గాని లేదని. ఎందుకంటే పాండవుల వనవాస అజ్ఞాతవాస కాలం 13 ఏళ్లు ఇంకా పూర్తి కాలేదు. ఒప్పందం ప్రకారం 13 ఏళ్లు లోపుగా ఒప్పందం గాని భగ్నమైతే వారు మళ్ళీ 13 ఏళ్లు అడవుల బాట పట్టాలి. ఈ లెక్కన ఇప్పుడు శంఖం పూరిస్తూ వస్తున్నవాడు అర్జునుడే అయితే చాలా సంతోషించే విషయమే కదా. మనం వచ్చిందే అందుకు కదా. కలుగులోని ఎలుకలను బయటకు లాగినట్టుగా పాండవులను బయటకు లాగడానికే కదా వచ్చింది. రాని, వచ్చినవాడు అర్జునుడే అయితే అంతటితో వాడి కథ ముగుస్తుంది. మరో విషయం ఆచార్య, అర్జునుడు కాకుండా మరెవరు వచ్చినా వారిని ఎదుర్కొనవలసిందే కదా. మరి అశ్వత్థామ, వికర్ణ, కృపాచార్య మీరంతా ముఖాలు దిగులుగా పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? మనం యుద్ధం అంటే భయపడతామా? యముడు వచ్చి ఎదురు నిలిచినా పోరాడటం మానివేస్తామా? ముందు మీరు ఉత్సాహం తెచ్చుకోండి. దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధం కండి అని చెప్పాడు దుర్యోధనుడు. దుర్యోధనుని మాటలు విన్న కర్ణుడు ఈ ద్రోణాచార్యుడికి యుద్ధానికి సంబంధించిన ముఖ్య పాత్రను ఇవ్వటం, ఆయన శత్రువులను పదే పదే పొగడటము, శత్రువే గెలిచేస్తాడు, మనం ఓడిపోతాం అని చెప్పడం వల్ల మన వీరులకు అయోమయం ఏర్పడకుండా ఉంటుందా? నిరుత్సాహం కలగకుండా ఉంటుందా? ధైర్యం సన్నగిల్లకుండా ఉంటుందా? ఇలాంటి ఆచార్యులను సైన్యం వెనక వైపుకు పంపించాలి. ఇలాంటి సమయాల్లో ఇలాంటి వారి సలహాలను తీసుకోకూడదు. తీసుకున్నా పాటించకూడదు. తీరుబడిగా ఉన్నప్పుడు కొన్ని యజ్ఞాలు చేయించుకోవటం, కొన్ని వింత వింత కథలు చెప్పించుకోవటం, భలే భలే అని ఆనందించడానికి మాత్రమే ఈ ఆచార్యులు పనికి వస్తారు. అంతకంటే ఎక్కువగా వారిని లోనికి రానిస్తే మన కొంపే ముంచేస్తారు అని ద్రోణాచార్యుణ్ణి నానా మాటలు అని. అందుకని ఈ ఆచార్యులను అవతలి వైపు పెట్టి శత్రువులను అంతం చేసే ఎత్తుగడలను వేయాలి. గోవులను మధ్యలో ఉంచి వాటికి 4 వైపులా అతిరథ మహారథులందరినీ మోగరించాలి. వారి చుట్టూ వారికి రక్షణగా రక్షణ వలయాలను ఏర్పాటు చేయాలి అంటూ ఆవేశపడిపోతూ చెప్పాడు కర్ణుడు. కర్ణుడు చెప్పింది పూర్తిగా సత్యం. ఈ ద్రోణాచార్యుడు ఎప్పుడు మాకు బద్ధశత్రువులైన ఆ పాండవులను పొగుడుతూ ఉంటాడు. అర్జునుడినైతే ఆకాశానికి ఎత్తేస్తాడు. అర్జునుడి శంఖధ్వని వినగానే వీరుల ముఖాలు దిగాలు పడ్డాయా? ఆయుధాలు పదును కోల్పోయాయా? అతడు ఒక్కడు వస్తున్నాడు. మనం ఇందరం ఉన్నాం. అయినా అతడిని గెలవలేమంటున్నాడు ఆచార్యుడు. ఇది వింత కాదా? ఎవరైనా వింటే నవ్విపోరా? అదీగాక సైన్యాన్ని నడిపించే బాధ్యతలో ఉన్నవాడు ఇలా శత్రువును పొగుడుతూ ఉంటే ఆ సైన్యం ఎలా యుద్ధం చేయగలుగుతుంది? నిరుత్సాహపాలు కాదా? అందరి ముఖాలు వాడిపోయింది. అర్జునుడి శంఖధ్వని వల్ల కాదు, నీ మాటల వల్ల ఆచార్య. అందుకని నా మిత్రుడు కర్ణుడు చెప్పినట్టు నీవు దూరంగా వెళ్లి చివరి సైనిక దళాలను పర్యవేక్షించు. అదే నీకు బాగుంటుంది ఆచార్య అని అన్నాడు దుర్యోధనుడు. కర్ణుడు, దుర్యోధనుడు తన తండ్రిని కించపరిచి మాట్లాడుతూ ఉండటంతో అశ్వత్థామకు పట్టరాని కోపం వచ్చింది. ఆహా దుర్యోధన, అప్పటికి మనమేదో యుద్ధంలో గెలిచి గోవులను తెస్తున్నట్టుగా గొప్పలు మాట్లాడుతున్నావు. పశువుల కాపరులను బెదిరించి
తెచ్చేది కూడా గొప్పేనా? అయినా మనం ఇంకా గోవులతో రాజ్యం సరిహద్దులు కూడా చేరలేదు. హస్తిన ఇంకా ఎంతో దూరంలో ఉంది. పెద్ద యుద్ధంలో గెలిచిన వారు కూడా ఇలా డంబాలు చెప్పరు. పాండవుల రాజ్యం నువ్వేమైనా యుద్ధం గెలిచావా ఏమిటి? జూదం ఆడి కపటంతో వారి రాజ్యాన్ని కొట్టేశావు. అదిగో ఆకాశానికి ఎగిరేలా దుమ్ము రేపుతూ శత్రువు వస్తున్నాడు. మరి ఇప్పుడు కూడా జూదం ఆడుతావా ఏంటి? శకుని నీతిమాలిన జూదం వల్ల కాదా ద్రౌపదిని సభకు ఈడ్చుకు వచ్చింది? ఇంకేం, ఇప్పుడు కూడా ఆ శకునినే వచ్చి యుద్ధం చేయమను. నీ చేత భరించరాని అవమానానికి గురి అయిన కిరీటి ఛత్రం సంధించి వస్తుంటే అతనికి ప్రియమైన గౌరవనీయుడైన ఆచార్యుడైన నా తండ్రి ద్రోణునికి శిష్యుని పట్ల ప్రేమ కలగదా? తాను నేర్పించిన విద్యే కదా అని గర్వం కలగదా? ఆ ప్రేమతో తన శిష్యుణ్ణి ఆ మాత్రం పొగడడా? ఇన్ని మాటలు అన్నాక నా తండ్రి ఇప్పుడు అర్జునుడితో యుద్ధం చేస్తే చేస్తాడు కావచ్చును గాని నేను మాత్రం యుద్ధం చేయను దుర్యోధన. యముడు మృత్యుపాశం వదిలిన, అగ్ని కార్చిచ్చే వ్యాపించిన, మృత్యువు ఆకాశమెత్తున కమ్ముకు వచ్చిన కొందరైనా తప్పించుకోగలరేమో, కాని అర్జునుడి బాణాలు మాత్రం ఏమీ మిగలకుండా సత్యనాశనం చేస్తాయి. అర్జునుడికి పాచికిలాడి గెలిచే కుట్రపూరితమైన బుద్ధి లేదు. అతను కేవలం శర పరంపరలతోనే కమ్ముకుంటాడు. ఇప్పటికిక్కడ యుద్ధానికి వచ్చేది అర్జునుడు గాని అయితే అతనితో యుద్ధం మేము చేయము. గోవులను రక్షించుకునేందుకు విరాటుడు గాని వస్తే అతడితో మాత్రమే యుద్ధం చేస్తాము అని అన్నాడు అశ్వత్థామ మాటలకు కర్ణునికి మరింత కోపం పెరిగింది. ఇంతమందిని శరలో కత్తులు, వీపున శరాలు మోసుకొని మత్స్యదేశం దాకా ఎందుకు వచ్చాము? కురు సామ్రాజ్యాధీశులకు గోవులు లేవు, గోవులను దొంగిలించుకుపోదామని వచ్చామా? మత్స్యదేశంలో పాండవులు రహస్యంగా జీవిస్తున్నారు. వారిని బయటకు లాగి తిరిగి వనవాసానికి పంపించాలని కాదా? అందుకోసం యుద్ధం చేయాల్సి వస్తే పశువుల కాపర్లలాగా బెంబేలెత్తి పోవడమేనా మనం చేయాల్సింది? వచ్చేవాడు అర్జునుడే అయితేనేమి, అతని తండ్రి ఇంద్రుడైతేనేమి, నేను భయపడను. మీరంతా ఇక్కడ ఉంటే ఉండండి, లేదంటే గోవులను సుయోధనుని తీసుకుని హస్తినాపురం వెళితే వెళ్ళండి. నేనిక్కడ నా పరాక్రమాన్ని, శస్త్రాస్త్ర విద్యని, పరశురాముని వద్ద నేర్చిన యుద్ధ విద్యను ప్రదర్శిస్తాను. దుర్యోధనుడి రుణాన్ని తీర్చుకోవడానికి, అర్జునుడిని గెలుస్తాను అన్న ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి నాకిది గొప్ప అవకాశంగా భావిస్తాను. అంతేగాని దుర్యోధనుడిని మీలాగా పిచ్చివాడిని చేయను అని అన్నాడు కర్ణుడు. దానికి కృపాచార్యుడు, కర్ణ, నీవు ఎప్పుడు యుద్ధం అనగానే ఆవేశపడిపోయి పరిగెత్తుకు వెళ్లి యుద్ధం చేద్దాం అంటావు. అవతలి వాళ్ళు ఎవరు? వారి బలం ఏమిటి? వచ్చేవాడు మనందరికన్నా బలవంతుడైతే ఏం చేయాలి అని ఏమాత్రం ఆలోచించకుండా మాట్లాడుతున్నావు. మనం ఇందరం ఉన్నాము, వెంట సైన్యం ఉంది, అవతలి వైపు ఒక్కడే ఉన్నాడు అంటున్నావు. అర్జునుడు ఒక్కడే ఏం చేశాడో, గతంలో ఎందరినో ఒక్కడే ఎలా ఓడించాడో, గంధర్వులతో పోరాడలేక వెనక్కు వచ్చిన నీకు తెలియదా? అదే గంధర్వులను అర్జునుడు గెలవలేదా? ఇప్పుడు మనం మన రాజ్యాన్ని కాపాడుకోవాలి, అంతేగాని మన రాజును ప్రమాదంలో పడవేయకూడదు. మాటిమాటికి పోరాడదాం అంటూ రెచ్చగొట్టడం మూర్ఖుల లక్షణం అంటూ మందలించాడు కృపాచార్యుడు. దానికి కర్ణుడు, కృపాచార్య, నీవు శత్రువుల పక్షపాతివని, మా చెడును కోరేవాడివని నాకు తెలుసు. సుయోధనుడికి కూడా తెలుసు. తెలిసి నిన్ను వెంట తెచ్చుకున్నాడు. పాపం దుర్యోధనుడు. అతను నిజంగా అమాయకుడు, పిచ్చివాడు. కృపాచార్య, నీలాంటి వారు యుద్ధరంగానికి రావటం శుద్ధ దండగా. నీవు ఇంటి వద్దనే ఉండి హాయిగా పరిమాన్నం తింటూ విశ్రాంతి తీసుకోవాలి. ఇలా రాకూడదు. ఇక్కడ నుండి వెళ్ళిపో. ఆ వచ్చేవాడికి నేనొక్కడినే చాలు అని కోపంతో ఊగిపోయాడు. అప్పటి వరకు ప్రేక్షకునిలా వింటూ ఉన్న భీష్ముడు, కర్ణ, పెద్దవారితో మర్యాదగా మాట్లాడాలి. శత్రువు చాలా గొప్పవాడు అయినప్పుడు అతని శక్తిని అంచనా వేయాల్సి ఉంటుంది. అలా అంచనా వేస్తున్నప్పుడు అతడిని పొగిడినట్టుగానే అనిపిస్తుంది. దానికి నీవు ఇంతలా పెద్దలపై నోరు పారేసుకోవాలా అని కృపాచార్యుని వైపు తిరిగి, కృపాచార్య, కోపగించకండి. మీరందరూ సరిగ్గానే మాట్లాడారు. ఈ కర్ణుడు కూడా సరిగ్గానే మాట్లాడాడు. వీరులు మాట్లాడే తీరులో మాట్లాడాడు. అందుకని మమ్ములను క్షమించండి. ఇప్పుడు మన రాజ్యానికి అవమానం జరగకుండా, మన రాజుకు ప్రమాదం జరగకుండా మనం ఒక్కటిగా ఉండాలి అని అన్నాడు. అయ్యో, ఎంత మాట! మీరు మమ్మలను క్షమించమని అడగాలా? ద్రోణాచార్యుల వారు శాంతిస్తే చాలు అని అన్నాడు కృపాచార్యుడు. కర్ణ, శత్రువు పరాక్రమవంతుడైనప్పుడు పొగడటం ఉత్తముల లక్షణం.
అంతేగాని అలా మాట్లాడిన వారందరినీ నీకు తోచినట్టుగా తోచిన మాటలు అనకూడదు అంటూ కర్ణుణ్ణి తీసుకుని ద్రోణ అశ్వత్థామ వద్దకు వెళ్లి క్షమించమని కోరాడు. దానికి ద్రోణుడు అశ్వత్థామలు శాంతించారు. మీరు నోరు తెరిచి క్షమించమని అడగాల? హస్తినాపుర రాజును రక్షించుకోవటం మనందరి బాధ్యత అని నాకు బాగా తెలుసు మహాత్మా. కాని అవతలివారు 13 కసితో చెలరేగి వస్తున్నాడు అర్జునుడు. మనం అందరం ఒక్కరిగా అతడిని ఎదుర్కోవాలి. కాని ముందుగా పాండవుల వనవాస అజ్ఞాతవాస కాలం పూర్తయిందా, ఇంకా మిగిలి ఉందా? ఈ విషయం మీరు చెప్పాలి. ఈ విషయంగా మన రాజా దుర్యోధనుడికి పూర్తి నిజం తెలియాల్సి ఉంది. ఎందుకంటే అతడింకా పాండవుల అజ్ఞాతవాస కాలం పూర్తి కాలేదని గట్టిగా నమ్ముతున్నాడు అని అన్నాడు ద్రోణుడు. దానితో భీష్ముడు దుర్యోధనుడితో, సుయోధన, అర్జునుడు ఆవేశపరుడు అధర్మపరుడు అయితే జూదసభలోనే యుద్ధానికి దిగేవాడు. కాని అతను అనువంత ధర్మం కూడా తప్పేవాడు కాదు. కనుక ఇంతకాలం మౌనంగా భరించాడు. నీకు సరైన లెక్క చెప్తాను విను. మన దేశ కాలమాన ప్రకారం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అధికమాసం వస్తుంది. అలా 13 ఏళ్లకు వచ్చిన అధికమాసం వల్ల పాండవులకు నిన్నటితోనే గడువు పూర్తయింది. అందుకే అర్జునుడు తన పూర్తి రూపంతో బయటకు వచ్చాడు. ఇప్పుడిక అర్జునుడిని ఎదుర్కోవటం తప్పదు. కాని యుద్ధంలో జయాపజయాలు ఎవరూ ముందుగా నిర్ణయించలేరు. పైగా యుద్ధం చాలా నష్టదాయకం. కనుక మనం సంధి చేసుకోవటం బాగుంటుంది అని అన్నాడు. పాండవులతో సంధ్య అంటే వారికి నా రాజ్యంలోని సగభాగం ఇవ్వాలా? వారితో నేను కలిసి ఉండలేను. వారికి సగభాగం ఎట్టి స్థితిలోనూ ఇవ్వను. వారితో యుద్ధానికే నేను సిద్ధంగా ఉన్నా అని అన్నాడు దుర్యోధనుడు. ఇది విని ద్రోణుడు ముందుకు వచ్చి, రాజు నిర్ణయం ఏదైనా దానిని మనం అంతా పాటించి తీరాలి. నాకు కుడి ప్రక్కన కృపాచార్యుడు, ఎడమ ప్రక్కన అశ్వత్థామ, ముందు వైపు కర్ణుడు ఉంటాడు. బాలీకుడు, భూరిశ్రవుడు, శకుని, వికర్ణుడు, సోమదత్తుడు, సైంధవుడు మొదలైన వీరులు చుట్టూ అక్కడక్కడ ఉండి కాపు కాస్తారు. వారి చుట్టూ సైన్యం ఉండి యుద్ధం చేస్తుంది. ఇక మనకంటే కొంత ముందు దుర్యోధనుడి రథాన్ని పోంచి దాని చుట్టూ సగం సైన్యాన్ని రక్షణగా ఉంచుదాం. ఈ అంతటికీ వెనుకగా భీష్ముడు ఉండి నడిపిస్తాడు. ఇప్పుడు అర్జునుడు రారాజు దుర్యోధనుడిని చేరాలంటే తప్పకుండా ముందుగా మనల్ని ఎదుర్కొని తీరాలి అని వ్యూహం రచించాడు ద్రోణాచార్యుడు. వెంటనే కౌరవ సైన్యం ఆ విధంగా కూర్చబడుతుంది. అర్జునుడు ప్రళయకాల ప్రభంజనంలా కౌరవ సేనను చేరాడు. కుమార ఉత్తర, చూశావా, కురు సైన్యం 2 భాగాలుగా మారి వెళుతుంది. ఇందులో మనం దుర్యోధనుడిని పట్టుకోవాలి. దుర్యోధనుడు ఈ సేనలంతటికీ రాజు. సరాసరి అతనిని పట్టుకుంటే చాలు, యుద్ధంతో పనిలేదు. మరో విషయం కుమారా, మన మత్స్యరాజ్యపు గోసంపదనంతటినీ వీరు తోలుకెళ్తున్నారు. మనం వాటిని తిరిగి వెనక్కి మన రాజ్యం తరలించుకుంటే చాలు. మనకు వీరందరితో ఎలాంటి పని లేదు. అందుకే ముందుగా సుయోధనుణ్ణి పట్టాలి. సుయోధనుణ్ణి పట్టాలంటే గోవుల మందను ఆపి వెనక్కి తిప్పాలి. అప్పుడు సుయోధనుడు తానే వస్తాడు. అందుచేత ఇదిగో భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలతో ఉన్న ఈ సైన్యాన్ని తప్పించి ఎడమ పక్కగా రథాన్ని ముందుకు దూకించు అని అన్నాడు అర్జునుడు. ఉత్తరుడు రథాన్ని మెరుపు వేగంతో రథాన్ని ముందుకు దూకించాడు. అలా భీష్మ, ద్రోణాదుల సైన్యాన్ని దాటుతూ ఉన్నప్పుడు భీష్మ, ద్రోణ, కృపాచార్యుల పాదాల వద్దకు నమస్కార బాణాలను విడిచాడు అర్జునుడు. అర్జునుడి వినయానికి వారు చాలా ఆనందించి మనస్సులోనే అతడిని ఆశీర్వదించారు. ఈ అర్జునుడు మహావేగంతో వెళ్లి మనకు దుర్యోధనుడికి మధ్య చేరితే చాలా ప్రమాదం అంటూ దుర్యోధనుడు వెళ్లే వైపుగా సైన్యాన్ని పంపించాడు భీష్ముడు. అర్జునుడు రథంతో పాటుగా తలుక్కుమని ఇలా కనిపించి నమస్కార బాణాలు వేసి మరుక్షణం ఆకాశం ఎత్తుగా ఎర్రని దుమ్మును లేపుతూ గోవుల మందను చేరాడు. గోవుల చుట్టూ రక్షణ వలయంగా ఉన్న కౌరవ సైనిక దళాలను చూస్తూ ఉండగానే నిర్వీర్యం చేసి దూరంగా తరిమికొట్టాడు. తర్వాత గోవులను మత్స్యదేశం వైపుకు తోలుకు పొమ్మని కాపరులకు ఆజ్ఞ చేశాడు. కాపరులు ఆ మాదిరిగానే వేగంగా గోవులను మత్స్యదేశ పొలిమేరలోకి తోలుకు వెళ్లారు. అప్పుడు అర్జునుడు దూరంగా రథంపైనున్న సుయోధనుడిని చూశాడు. ఉత్తర కుమార, అదిగో అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు. రథాన్ని వేగంగా అతని రథానికి సమీపంగా పోనివ్వు అని అన్నాడు. ఉత్తరుడు రథాన్ని అటువైపుగా దూకించాడు. ఇంతటి సైనిక వలయాల మధ్య నుండి ఒకే ఒక్కడు అర్జునుడు గోవుల మందను తరలించుకుపోవటం చూసి నిరుత్సాహంతో నిట్టూర్చాడు దుర్యోధనుడు. దీనినంతటినీ గమనించిన భీష్ముడు, కర్ణుడు తమ సైన్యంతో శరవేగంగా
సుయోధనునికి రక్షణగా పరిగెత్తుకు వచ్చారు. అప్పుడు దుర్యోధనుడి సైన్యానికి భీష్మాదుల సైన్యానికి మధ్యన నిలిచాడు అర్జునుడు. దాంతో అర్జునుడు రథాన్ని ఆపమని చెప్పి నిదానంగా చుట్టూ తేరిపారా చూసి ఉత్తరునితో, ఉత్తరకుమారా, మనకు ముందు వెనకాలగా ఉన్న ఈ అనంత సైన్యవాహినిలో అనేక మంది మహామహులు, అతిరథ మహారథులు ఉన్నారు. నేను వారిని గురించి నీకు వివరిస్తాను విను. బంగారు వేదిక గుర్తుగా గల పతాకమును కలిగి ఉన్న రథంలో ఉన్నది ద్రోణాచార్యుడు. నిలబడిన సింహపుతోక గుర్తుతో పతాకము గల రథంలోని వాడు అశ్వత్థామ. బంగారు గోవు గుర్తుగల పతాకము ఉన్న రథంలో ఉన్నవాడు కృపాచార్యుడు. తెల్లని పతాకము రథం గలవాడు కర్ణుడు. పాము పడగను పతాకము కలవాడు దుర్యోధనుడు. తాటి చెట్టు గుర్తు పతాకమును కలవాడు భీష్ముడు. మనము ఇక ముందు వారి వారి పతాకములను బట్టి వారిని గుర్తుపట్టాలి. కుమార ఉత్తర, అదిగో అటు చూడు, అతడు కర్ణుడు, దుర్యోధనుడి ప్రాణమిత్రుడు. పరశురామునికి శిష్యునిగా ఉండి అస్త్రవిద్యలు నేర్చాడు. నన్ను చూస్తే బగ్గుమంటాడు. నా పైకి ఉరికురికి వస్తాడు. దేనికి భయపడినవాడు. మహాపరాక్రమవంతుడు. మా పాండవుల పట్ల ద్వేషం కలవాడు. అతడు ఎదురు పడితే రథాన్ని అతని పైకి ఉరికించు. నన్నేదో చేయాలని కర్ణునికి చాలా కోరిక. ఆ కోరిక ఇక్కడే తీర్చేస్తా. ఉత్తర, ఇక అటు చూడు, అతడు దుర్యోధనుడు. గొప్ప మనసు కలవాడు. కాని మా పట్ల మాత్రం అతని మనసులో ఎప్పుడూ విషం చిమ్ముతూ ఉంటాడు. మా వల్ల అతని స్థానానికి ప్రమాదం అని నిరంతరం మమ్మల్ని పడగొట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. చాలా కోపం, అసహనం, అసూయ కలవాడు. అతడు ఎదురు పడితే మాత్రం అస్సలు వదలను. అంత పొడవాటి తెల్లని గడ్డంతో తీక్షణమైన చూపులతో ఉన్నవాడు ఇతడు భీష్మ పితామహుడు, మా తాత. యుద్ధం, రాజకీయం, రాజ్యప్రేమ అన్నీ నిండుగా కలవాడు. పరశురాముడిని ఓడించినవాడు. ఉత్తరకుమార, పొరపాటున కూడా అతని వద్దకు మాత్రం రథాన్ని పోనీయకు అని వారి గురించి వివరించాడు అర్జునుడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.